గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. మనం ఈరోజు సాంబార్ చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. కందిపప్పు తీసుకున్నాను, వెజిటేబుల్స్ బెండకాయ, వంకాయ, బీన్స్, ఆనియన్స్, వెల్లుల్లిపాయ, ఒక టమాటా. వెజిటేబుల్స్ మీకు కావాల్సినవి వేసుకోవచ్చు. ఇది నేను టామరిన్ సోక్ చేసి పెట్టుకున్నాను. కారము, ఉప్పు, పసుపు. ఇది సాంబార్ పౌడరు. ఏ కంపెనీ సాంబార్ పౌడర్ అయినా తీసుకోండి. ఇది తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు. ఆయిల్, నేను ఆల్రెడీ కందిపప్పుని కుక్కర్లో నానబెట్టి ఉంచాను అనమాట. ఇప్పుడు మనం పప్పును కూడా ఉడికించుకుందాము. సో ముందు ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుందాము. వెల్లుల్లిపాయలు వేసాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సో ఇది కొంచెము వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. అట్లాగే నేను బీన్స్, వంకాయ, తర్వాత బెండకాయ వేసేసాను. వంకాయ లాస్ట్లో కట్ చేసేసుకోండి, కలర్ మారిపోతుంది. సాల్ట్, పసుపు, టమాటా, ఒక టమాటా తీసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం మొత్తం. కుక్కర్ పెట్టానండి. ఇది విజిల్స్ వచ్చాక మనం దాన్ని సో ఒక లిడ్ వేసి వెజిటేబుల్స్ని మగ్గనిద్దాం. కారం వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, మనకి సాంబార్ కదా, అంటే పులుపు యాడ్ చేస్తాం కాబట్టి. హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అంటే ముందు వెజిటేబుల్స్ కొంచెం ఉడికిన తర్వాత మనము టామరిండ్ పల్ప్ వేసుకున్నాం.
నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టిన చింతపండు పల్పు, ఒక గ్లాస్ వాటర్ పడుతుందండి. ఇది కొంతసేపు మనం బాయిల్ అవనిద్దాము. సో మనం రెడీ చేసుకున్న ఇది కందిపప్పు, ఆ కందిపప్పు పేస్ట్ దాంట్లో యాడ్ చేసేద్దాం. ఈ సాంబార్ మనకి చాలా ఈజీగా తొందరగా కూడా అయిపోతుందండి. అంటే ఒక బర్నర్లో మనం పప్పు ఉడికిచ్చేసుకుంటే ఇంకొక బర్నర్లో వెజిటేబుల్స్ వాటిని మగ్గిచ్చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మన సాంబార్ రెడీ అయిపోవచ్చింది. కొంచెంసేపు బాయిల్ అవనిచ్చిన తర్వాత నేను సాంబార్ పౌడరు వేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేస్తున్నాను. ఎక్కువ అవసరం పడదు, ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నా ఈ మెథడ్ మీరు కూడా సాంబార్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ చేసి నాకు కామెంట్స్ చెప్పండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. నేను ఇంకా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో రెడీ అయిపోయిందండి మన సాంబారు. సో ఇది రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.